మీరు మామూలుగా రైటర్గా ఉన్నప్పుడు ఎవరైనా ఒక ఆర్టిస్ట్ మీ డైలాగ్ మార్చడం కానీ సంబంధం లేకుండా అలాంటి ఎప్పుడైనా జరిగాయా? జరిగి మీరు హర్ట్ అయిన సందర్భాలు? అంటే ప్రతిసారి జరుగుతాయండి. అది మనం అంటే నేను ఒకసారి లొకేషన్లో లేనప్పుడు కూడా జరుగుతాయి. ఒక సినిమాకి అలా జరిగింది, పేరు చెప్పను. అది మరి డైరెక్టర్ ఓకే అయినప్పుడు నాకేంటి బాధ. నాకు డైరెక్టర్ మీద చాలా కన్సర్న్ ఉండేది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అతను. ఈ మధ్య తీసిన సినిమా చాలా భారీ ఖర్చు పెట్టి తీశారు. నాకు ఎక్కడో పరిచయం. అక్కడి నుంచి అతనికి నేనంటే చాలా ఇష్టం. ప్రొడ్యూసర్ కూడా నేనంటే చాలా ఇది. ఆ టీం నన్ను బలవంతంగా పిలిచి 11th అవర్లో పెట్టుకున్నారు. నేను చాలా ట్రై చేశాను. నేను అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అవి పాయింట్అవుట్ చేయడానికి అంతా రాసి ఇచ్చిన తర్వాత మళ్ళీ పాత వర్షన్ ఉంది చాలా మటుకు. అంటే ఇది అది మిక్స్ చేయకూడదు ఎప్పుడు. నేనేమంటానంటే ఒకటి ఇస్తాను సార్, బాగుంది, లేదు దానికన్నా బెటర్ ఇంకోటి వస్తే ఇంకోటి ఇస్తా. అందులో మిస్ అవుతున్నాయి ఇది అది కలిపామనుకోండి, ఫ్లేవర్ మొత్తం పోతుంది. ఇది నేను చెప్తాను ముందే. కొంతమంది నమ్మరు, లేదు నాకు అదే నచ్చింది, అది ఉంటుంది ఇది ఉంటుంది, బట్ అది ఇట్ డజంట్ వర్క్అవుట్. అంటే అప్పుడే వండిన కూరకి ఫ్రిడ్జ్లో ఆల్రెడీ వండిన కూరని కలిపితే ఏమవుతుంది? అదే దట్స్ అ డిఫరెంట్ థింగ్. అలా ఉండకూడదు. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. సో నా ఆబ్సెన్స్లో ఏదైనా జరిగి ఎవరైనా ఏదైనా చేస్తే ఫీల్ అవటం ఏముందని కొంచెం ఫీల్ అవుతాం. ఆ సినిమా ఒకటే కాదు కదా లైఫ్. ఆ తర్వాత యాక్టర్ ప్రాబ్లము, ఆ డైరెక్టర్ ప్రాబ్లమ్, ఆ సినిమాకి ప్రాబ్లం అయిన సందర్భాల్లో మన బాధ అనిపిస్తుంది. నేను ఒక్కొక్కసారి అనుకుంటా ఇంకొంచెం గట్టిగా నిలబడి ఉంటే బాగున్నాను, ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేసి ఉంటే బాగున్నాను అని చెప్పి. మరి అంత టైం ఉండదు. కులం మీదకి వస్తే హర్షాది ఏ కులం అన్నది ఇప్పటికీ నాకు తెలిసి ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసు, అది కూడా నాకు తెలియదు అనుకుంటున్నాను. ఎవరికి బయట అయితే అసలు ఎవరికి తెలియదు. కులం చెప్పడానికి కూడా హర్షవర్ధన్ ఇష్టపడ్డాడు. అసలు కులం వ్యవస్థ మీద అభిప్రాయం ఏంటి? ఎవరైనా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు మీ కులం ఫలానా కులం అని చెప్పి దగ్గర తీసి మిమ్మల్ని ఆదరించి హర్షవర్ధన్ మా కులం కాదా అని దూరం చేసిన సంఘటనలు ఉన్నాయా? మిమ్మల్ని నాకు తెలిసి ఫలానా కులం అని అపోహపడ్డ సందర్భాలు ఉన్నాయని నేను విన్నాను. ఇది సర్వసాధారణమైన విషయం అండి. ఎలాగంటే బాగా చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చినాడు నేను, మా ఫ్యామిలీస్. ఇవి ఊళ్ళల్లో ఈ పట్టింపులు చాలా ఎక్కువ ఉంటాయి సిటీస్లో కన్నా. అంటే ఒకప్పుడు, ఇప్పుడు ఎక్కడైనా పెరిగిపోయినాయి. ఇప్పుడు యూఎస్లో చదువుకుంటున్న పిల్లకాయలు కూడా మళ్ళీ మొదలుపెట్టారు అన్నీ. ఇదేంటంటే టైంపాస్ వ్యవహారం సార్. ఒకసారి ఏం చేయాలో తోచదు, అన్నిటి మీద బోర్ కొడుతుంది, ఏదో విషయం మీద కొట్టుకుంటారు అంతే. అంటే ఒకటి మాత్రం నిజం అండి, మీరు అన్నట్టు క్యాస్ట్ సిస్టమ్ అన్నది నేను పూర్తి వ్యతిరేకం. అంటే నా వరకు అంటే వ్యతిరేకం అంటే ఏంటంటే దాన్ని బేస్ చేసుకొని ఒకడికి అర్హతని అవకాశాన్ని కల్పించటం అన్నది నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. అంటే అది ఎక్కడి వరకు బాగుంటుందంటే పెళ్ళిళ్ళు చేసుకోవటం, భోజనాలు పిలుచుకోవటం, పండగలు చేసుకోవటం, పార్టీలు చేసుకోవటం వరకు నువ్వు, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్, నీ కమ్యూనిటీ ఓకే ఫైన్. నువ్వు కేటగిరైజ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి. కొన్ని పార్టీలు ఫ్రెండ్స్తో చేసుకుంటాం, కొన్ని ఫ్యామిలీ రిలేటివ్స్తో చేసుకుంటాం, కొన్ని క్యాస్ట్ వాళ్ళతో చేసుకుంటాం, కొన్ని ఏరియా ఊరి వాళ్ళతో చేసుకుంటాం, ఇలా ఉంటాయి. సో వీటిని నేనేం కాదన్ను, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరైజేషన్ ఉంటుంది. అబ్రాడ్ వెళ్ళాం అనుకోండి, ఇండియన్స్ కోసం ఎతుకుతాం. ఇండియన్స్ కనిపించారనుకోండి, సౌత్ ఇండియన్స్ కోసం ఎదుగుతాం. సౌత్ ఇండియన్స్ కనిపించిన తర్వాత తెలుగు వాళ్ళు ఎవరున్నారు, ఆ తెలుగులో మళ్ళీ తెలంగాణ ఎవరు, ఆంధ్ర ఎవడు, ఈ ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత మీదే ఊరు, ఏ స్లాంగ్, పలానా వైజాగ్ అనుకుందాం, నాది వైజాగ్ కాబట్టి చెప్తున్నాం, విజయనగరం, వైజాగ్ దగ్గర విజయనగరం ఇంకా క్లోజ్, విజయనగరంలో ఏ వీధి దగ్గర నుంచి ఎక్కడ, ఇలాగ దగ్గర అంటే నా వీధి వరకు ఎతుకుతా. నా వీధి దొరికితే నా వీధిలో ఎక్కడ ఏ ఇల్లు, ఆ ఇంట్లో నువ్వా, ఓకే ఫైన్. ఈ కనెక్టివిటీ కోసం ఎంత దగ్గర మనకు వీడని చూడడానికి చేసే ప్రయత్నం ఇది. దిస్ ఏజ్ ఓల్డ్ డెఫినేషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. సో నేను దాని గురించి నాకు ఏ కంప్లైంట్ లేదు, నేను దాని గురించి ఇది కూడా చేయను. కానీ అది బేస్ చేసుకొని మనల్ని భోజనానికి పిలవటం, నువ్వు మా క్యాస్ట్ కాదు కదా అని చెప్పి పక్కన పెట్టడం, ఇలాంటివి నేను అక్కడెక్కడో విని ఇదేంటి ఇలా ఉంటారా నిజంగా, ఇంత మరీ ఉంటాయా అనుకున్నా. అది నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది, నాకు చాలా విచిత్రంగా అనిపించింది. చాలా పెద్దోళ్ళు అంటే ఇది ఒక కంప్లైంట్లా చెప్పడం కాదు కానండి, అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఒకసారి ఏదో అవేకనింగ్ అనిపించింది. అంటే క్యాస్ట్ సిస్టమ్ లేదు, లేకపోతే ఈ డిస్క్రిమినేషన్ ఉండదు, లేకపోతే ఈ విధంగా ఒకరిని చిన్న చూపు చూడడం ఉండదని ఒక మంచి ప్రపంచాన్ని నమ్ముతూ బతికాను నేను భ్రమల్లో.
అలా లేదురా ఇలా కూడా ఉంది అని చెప్పిన ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నేనేమంటున్నానంటే ఇండస్ట్రీకి వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా ఓ వ్యవహారం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎప్పుడు క్యాష్ చూడండి సార్, ఎఫిషియన్సీ చూస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. అంటే బుద్ధున్న బిజినెస్ మ్యాన్ ఎవడైనా అది లేకుండా ఎమోషన్స్కి వెళ్ళిపోయి మా క్యాస్ట్ వాడే కావాలి మా వాడే ఉండాలంటే అలాంటి సంస్థలు చూశాను నేను. అలా దెబ్బలు తిని మొత్తం బోర్లో పడిపోయి జెండాలు ఎత్తేసిన వాళ్ళని చూసా. సో ఇలా చాలా డిఫరెన్స్ ఉంటాయి. కానీ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కొంచెం విచిత్రమే. సో పలానా వాళ్ళ క్యాస్ట్ అనుకుని నన్ను పిలిచి కూర్చోపెట్టి వాళ్ళతో భోజనం పెట్టిన తర్వాత కాసేపటికి ఎప్పుడుకో ఏదో విషయంలో బయటకు వచ్చింది. వాళ్ళ క్వశ్చన్ అడిగితే భయం నాకు. ఎందుకంటే ఫస్ట్ నేను క్యాస్ట్ చెప్పుకోవడానికి ఇష్టపడినంటే అసలు నేను ఎందుకు చెప్పాలి, అసలు ఎందుకు వచ్చింది ఆ గొడవ, అసలు ఎందుకు అడుగుతున్నారు అడిగితే నాకు ఒక రకమైన అదేదో ఒక భయంకరమైన టాపిక్ ఏదో రైజ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆ పేరు మీద కొట్టుకున్న వాళ్ళు చూసా. ప్రేమికుల మధ్యలో గొడవలు రావటం, ఫ్యామిలీస్ కొట్టేసుకోవటం, నరుక్కోవడం, చంపుకోవడం లాంటి కథలుగా వినున్నాం. సో ఆ సిస్టమ్ టోటల్గా ఎప్పటికైనా ఎరాడికేట్ ఆ మైండ్లోంచి వెళ్ళిపోవాలి, జనంలోంచి అది ఉండకూడదు. జస్ట్ లైక్ లెప్రసీ ఒక జబ్బులు ఉన్నాయి కదా మనకు కొన్ని, అలా పూర్తిగా నాశనం అయిపోవాలి, ఇంకొక దీంట్లో జనం బతకాలి ఒక హార్మోనితో అని ఎంతోమంది కలగనేటట్టు నేను కంటాను. కానీ అది లేదు అనేటప్పటికీ ఈ చిన్న వివక్ష ఎప్పుడైతే ఉందో దాని పట్ల నిన్ని అరాచకాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత అది ముందు ఎప్పుడు నాకు అంత దాని మీద ఫోకస్ ఉండేది కాదు. కానీ నాకు అయ్యేసరికి మాత్రం అంటే మీకు ఒకటి చెప్తాను, 10th ఫెయిల్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ఒక చురక పడేదాకా నేను కొన్నిటి మీద రియాక్ట్ అవ్వను. ఎవరు ఆ మాటకు వస్తే ఒకడెవడో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్థం పర్థం లేని ఏమంటారు దాన్ని క్రిటిక్స్ కొంతమంది అర్థం పర్థం లేని రివ్యూస్ రాస్తున్నారు అని దాని మీద నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, రేపు పొద్దున్న నాది ఓ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా అలా అర్థం పర్థం లేకుండా ఎవరైనా రాశారనుకోండి, జెన్యున్ రివ్యూ అంటే మనకు అర్థం అవుద్ది మనమే తప్పులు చేసాం కదా అన్నది. కానీ ఏమీ తెలియకుండా కొన్ని అది ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి ఆ టాపిక్ నేను ఎలా చెప్తున్నా అంటే అలా నా గురించి ఎవరైనా రాశారనుకోండి, చురక పడిందంటే అప్పుడు నేను కనెక్ట్ అవుతా దానికి. అదేంటి ఇలా రాశారని దాన్ని నేను రియాక్ట్ అవుతాను. సో మన దాకా వచ్చేదాకా ఏది రియాక్ట్ అవ్వదో మనకు తెలుసు, అది వాస్తవం, ప్రతి మనిషితో జరుగుతుంది. క్యాస్ట్ సిస్టమ్ కూడా నేను నా దాకా వచ్చేసరికి కొంచెం షాక్ అయ్యా. నిజంగా చెప్పాలంటే ఎవరైతే నన్ను కొంచెం అవమానపరిచే విధంగా బిహేవ్ చేశారో నాకు పెద్ద షాక్ని గురిచేశారు. చిన్న అవమానం పెద్ద షాక్ని ఇచ్చింది. అది ఎప్పుడైతే అయ్యిందో దాంతో నాకేమర్థమైందంటే నేను ఫలానా అని చెప్పుకుంటే నన్ను ఏదో మరీ అధమంగా వాళ్ళు చూసి ఇంకో రకంగా అర్థం చేసుకోలేదు. కానీ వాట్ ఇఫ్ ఐ కమ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ప్లేస్ అంటే ఇలాగే ఉంటుందా ట్రీట్మెంట్? ఇంత ఘోరంగా చేస్తారా, ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తారా? ఇప్పుడు ఎవరిని కరెక్ట్ చేయాలి, నేను ఎటు నుంచి రావాలి? అప్పుడు నేనేమనుకుంటానంటే న్యూట్రలైజ్ వద్దు, కాస్త ఇన్ఫర్మేషన్ నా గురించి ఎవరికున్నా కూడా నేను నా ఫేస్బుక్లో కానీ ఏదైనా దీంట్లో కూడా అలాంటి కమ్యూనిటీ బేస్ ఎవరైనా వస్తానని కట్ చేస్తానండి. అది నా ఒక టైప్ ఆఫ్ అది నా గొప్ప విషయం నేను చెప్పుకోను. కానీ నేను భయపడే విషయాల్లో అదొకటి. అంటే చాలా ఘోరమైన అనర్థాలు ఫ్యూచర్లో వెరీ నియర్ ఫ్యూచర్లో జరగబోతున్నాయని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, బట్ ఉందండి. అంటే అంత జరిగితే తప్ప మళ్ళీ నార్మల్ అవ్వరు జనం, అది కూడా ఉంది. సో అది ఆ విధంగా క్యాస్ట్ అన్నది నేను ఎవరిని అడగను, నేను అడిగినా కూడా చెప్పను. ఒకరికి తెలుసుకునే ఇదా నువ్వు అని అడిగితే కాదనే అంట, ఏం అడిగినా కూడా కాదంట, అందులో రైట్ కూడా ఉండొచ్చు, గెస్ కాదని అంట. ప్రేక్షక దేవుళ్ళు అంటాం వాళ్ళు, లేకపోతే మనం లేవు. ఇది ఇందులో ఎటువంటి డిస్కషను లేదు. కానీ వాళ్ళు అర్థం చేసుకునే తీరులో కొన్ని విచిత్రాలు ఉంటాయి. అది ఒక్కొక్కసారి నాకే అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఈ ఫీల్డ్ అవసరమా, ఇలాగ అర్థం చేసుకుంటారు మనల్ని, ఇల్లు అద్దెకు దొరకవు. అదేంటో విచిత్రంగా ఒకసారి నాకు రెంట్కి కావాల్సి వచ్చినప్పుడు ఒక ఇంటికి వెళ్తే ఒక ఇల్లు రెంట్కి కావాల్సి వచ్చినప్పుడు చాలా హడావుడండి. అరే విష్ణు అంటే కస్తూరి సీరియల్లో అప్పటికి ఇంకా అమృతం స్టార్ట్ ఇనీషియల్ డేస్లో అరే విష్ణు వచ్చాడని ఇరుగు పొరుగు. అది కూడా ఎలాగా మధ్యాహ్నం వెళ్ళాను టూలెట్ బోర్డు చూసి, అంటే మీ చాలా బాగుంది ఇల్లు, నేను కొంచెం ఎఫర్ట్ చేయలేని పరిస్థితి కూడా ఉంది, రెంట్ ఎక్కువ, ఇల్లు బాగుంది, మా పేరెంట్స్ వస్తున్నారు ఊరి నుంచి, వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఉంచుదాం, మనమైతే ఏదో బ్యాచులర్ రూమ్ ఇప్పటిదాకా గడిపిస్తాం అన్న దీంట్లో వెళ్తే వాళ్ళు చూసి సార్ సాయంత్రం వస్తారా అన్నారు. ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టి సరే వస్తాను. సాయంత్రం వెళ్ళేసరికి పెద్ద అక్కడ ఒక
ఎగ్జిబిషన్ అంటే ఆల్మోస్ట్ పెద్ద క్రౌడ్ గ్యాదరింగ్. ఏమైందబ్బా ఇంట్లో, ఎవరికైనా ఏమైనా అయిందా ఏంటి, ఏదైనా అకేషన్ అంటే చూస్తే నా కోసం వెయిటింగ్, కూర్చోపెట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అందరు. అప్పుడు ఈ సెల్ఫీలు అవి లేవు కానీ ఆటోగ్రాఫ్లు, ఎవరో ఒక కెమెరా తెచ్చుకున్న వాళ్ళు ఫోటోలు తీసుకోవటం, ఇంటర్వ్యూ. మీరేంటి ఫ్యామిలీతోనా, ఓకే మీరు పిల్లలు ఎంతమంది, పెళ్లి చేసుకోలేదండి, ఇంకా పెళ్లి చేసుకోలేదా, ఎందుకు అంటే ఏంటో అక్కడ ఏదో పెళ్లి సంబంధాలు మాట్లాడేసే రేంజ్లో అంతా మాట్లాడి లాస్ట్కి దాదాపు 30-40 మంది ఉన్న దీంట్లో, సరే ఇంకా లేట్ అవుతుంది, మీరు అడ్వాన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని నెలలు ఇవ్వాలి ఏంటి అంటే, సారీ హర్ష గారు సినిమా వాళ్ళకి మేము ఒక్కసారి ఇది అభిమానమా అవమానమా? కరెక్ట్. వాళ్ళెవరు మనలాంటి మనుషులే, మేమెవరు వాళ్ళంటి మనుషులమే. ఏమి రికార్డు ఉందని నా గురించి. సరే ఫర్ ఎగ్జాంపుల్ లేచా అక్కడి నుంచి, హర్ష గారు ఏదో అప్పటికి టీ ఒకటి అయిపోయింది, ఏదో టీ ఇచ్చారు తాగాను, ఏమైనా తింటారా అది ఇదంటే కడుపు నిండిపోయిందండి మీ మాటలకి అన్న నవ్వుతూ సినిమా డైలాగ్ కొట్టా. వాళ్ళకి కనెక్ట్ అయింది టాపిక్ ఏంటో. హర్ష గారు ఇంకోలాగా అనుకోకండి, నేను అనుకోవడం పక్కన పెట్టండి అనేసారు, అయిపోయింది. కానీ మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి, ఏమంత ఇబ్బంది వచ్చిందండి మీకు సినిమా వాళ్ళు అంటే? ఏంటి ఇబ్బంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాచులర్ అనుకుందాం, మాట అన్నారు, సినిమా వాళ్ళు అంటే వెట్ పార్టీస్ అవి ఉంటాయి, అంటే మందు తాగుతుంటారు, ఇది అది. మందు ఎవరు తాగరు, ఇప్పుడు అది వేరే టాపిక్, దాని గురించి ఎంతసేపు మాట్లాడచ్చు. కోపం వచ్చేస్తుంది పక్క నాకు. పాపం వాళ్ళ అభిమానం చూపిస్తున్నారు ఇంకోవైపు. వాళ్ళే రేపు పొద్దున్న సీరియస్ చూసేది, ఓ సినిమా తీస్తే వాళ్ళే నాకు టికెట్లు కట్టేది కాదంటలేదు. కానీ ఇదేంటి, ఈ ట్రీట్మెంట్ ఏంటి, కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలాగా అంతమంది లేడీస్ పిల్లలు అందరి ముందు నాకు జరుగుతున్న ట్రీట్మెంట్ ఇది. సింపతితో కూడిన కళ్ళు, చిన్నపిల్లలు కూడా జాలిగా చూస్తున్నారు నన్ను. అరే మా మమ్మీ ఏంటి ఇలా అనేస్తుంది, మా అత్త ఏంటి ఇలా అనేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇది కావాలని చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా అర్థం కావట్లా. అప్పుడు నేను షాక్ అయ్యా, ఏంటిది. నేను చెప్పాను చూడండి, నా విషయం పక్కన పెట్టండి, ఇప్పుడు వెట్ పార్టీస్ అంటున్నారు, మందు కొడుతున్నాను అంటున్నారు, అది ఎవరు చేయరు, అవన్నీ నేను మాట్లాడను. కాకపోతే నేను ఒకటి అంటున్నా, నేను ఉంటుంది ఎవరితో, నా మదర్ ఫాదర్తో. వాళ్ళు ఉంటుండగా కూడా నేను ఈ పని చేస్తానని అసలు వాళ్ళు కూడా ఇంకో విధంగా అవమానించినట్టు ఉంది. చూడండి, ఓ నెల చూడండి, ఇబ్బంది అయితే చెప్పండి, మీకు ఓనర్గా మీకు రైట్ ఉంటుంది. ఏమండి థ్యాంక్ యూ వెరీ మచ్, బయలుదేరండి, ఇవన్నీ మేము తట్టుకోలేము, ఈ లేట్ నైట్ అరుపులు మ్యూజిక్లు ఇవన్నీ మా వల్ల కాదు, బయలుదేరండి అంటే అది మీ హక్కు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ట్రీట్లు ఇచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు, అసలు ఇంకో రకంగా మాట్లాడారు, నా పర్సనల్ విషయాలు కన్సిడర్ చూపించారు. ఇంత చేసి ఇల్లు దగ్గర వచ్చేసరికి మీ ఇంట్లో నన్ను పెట్టుకోవడానికి ఏంటి ప్రాబ్లం? పైన పోర్షన్ ఎక్కడో, అసలు నా తాతకు మించిన బిల్డింగ్ అండి ఇది, బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్. మా పేరెంట్స్ని హ్యాపీగా ఉంచడానికి వచ్చాను ఇక్కడికి, మీరేమో ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎంత మాట్లాడానా అలాగో వీసంత కూడా అర్థం అవ్వలేదని నాకు అప్పుడే అర్థమైపోయింది. అర్థం కాదండి, ఇలా ఒక స్పీచ్తో సినిమా క్లైమాక్స్, బొమ్మరీల క్లైమాక్స్ లాగా ఒకటి మాట్లాడేస్తే జనంకి అర్థమైపోతుంది అనుకోవటం అంత బుద్ధి లేనితనం ఇంకోటి లేదు. ఇవి సినిమాల వరకే పరిమితం. ఏది ఇంత క్లాసులు పీకడం, వాళ్ళకి కనువిప్పు అయిపోయి మనం అర్థం చేసేసుకుంటాం. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.